ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే ప్రయోజనాలట. మూడో బిడ్డ పుడితే 25,000 నెలకు రూ. 1000 రైసీనా డైలాగ్ సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో జనాభా నియంత్రణ గురించి మాట్లాడిన తాను మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నానని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు 1:5 అంటే 1.5% పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఢిల్లీలో జరిగినటువంటి రైసీనా డైలాగ్ సదస్సులో పాల్గొని మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం ఒక ప్రజాప్రతినిధిగా నేను జనాభా నియంత్రణ గురించి మాట్లాడాను. కానీ ఇప్పుడు భవిష్యత్తు ప్రమాదాన్ని గుర్తించి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ప్రోత్సహిస్తున్నాను. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు 1:5% పడిపోయిందని, దానికి 2.1% పెంచాల్సిన అవసరం ఉందని, గతంలో మన దేశంలో పెద్ద కుటుంబ వ్యవస్థలు ఉండేవి, ఇప్పుడు అవి మైక్రో ఫ్యామిలీగా మారిపోయినాయి. అందుకే ఏపీలో 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలని పిలుపునిస్తున్నాను. మూడో బిడ్డ పుడితే 25,000 ఆర్థిక సాయం, అలాగే నెలకు 1000 చొప్పున ప్రోత్సాహం అందిస్తానని నిర్ణయించాం. చైల్డ్ కేర్ లీవ్ లాంటి ప్రోత్సాహాలను అందించాలని కూడా ఆలోచన చేస్తున్నాం. వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఏజింగ్ సమస్యను ఎదుర్కోవడానికి జనాభా నిర్వహణ చాలా కీలకమని పేర్కొన్నాడు. సో మొత్తానికి అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాను. నేను ముగ్గురు పిల్లలు పుట్టేటైతుంటే మూడో సంతానం అయినట్టయితుంటే 25,000 రూపాయలు ఒకటేసారి ఇచ్చి నెలకు 1000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. గతంలో కూడా ఈ పిల్లలను నియంత్రించాలన్నటువంటి ఆ ప్రకటన కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇచ్చినటువంటి పిలిపే ఇది చంద్రబాబు.